రష్యా లోపల మాస్కో మీద దాడి ఒక ఎత్తు, తాజాగా రష్యాలోని మరొక చోటన పేలుళ్ళు. ఐఎస్ఐఎస్కే వరుస పెట్టి చేస్తున్నటువంటి పేలుళ్లతో ఉలిక్కిపడినటువంటి రష్యా మొన్న నలుగురిని వేటాడి అడవిలో ఉన్నా సరే పట్టుకుని వాళ్ళని ఏ స్థాయిలో హింసించాలో ఆ స్థాయిలో హింసించి వాళ్ళ చేతనే నిజం సమాజానికి చెప్పించి ప్రపంచానికి చెప్పించి ఆ పైన శిక్ష వేస్తున్నటువంటి రష్యా ఇప్పుడు తాజాగా వాళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళని 9 మందిని అరెస్ట్ చేసింది. ఇంకా మిగతా మళ్ళీ పేలుళ్ళు జరిగినటువంటి నేపథ్యంలో రష్యా ఒక తాజా హెచ్చరిక జారీ చేసింది. రష్యాలో ఉన్నటువంటి దేశద్రోహులు అంటే రష్యాలో ఉంటూ రష్యాకి వ్యతిరేకంగా వివరించే వాళ్ళు మరి దేశద్రోహులు అవుతారు కదా. రష్యాలో విధ్వంసం సృష్టించాలనుకునే వాళ్ళకి సహకరించిన వాళ్ళు అంటే లైక్ మన దేశంలో లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ ఇట్లాంటి ఉగ్రవాద సంస్థలకు సహకరించే వాళ్ళు ఎట్లా ఉంటారు, ఇప్పుడు అక్కడ కూడా ఇట్లాంటి ఉగ్రవాదులు తయారయ్యారు. అంటే ఇస్లామిక్ టెర్రరిజం అక్కడ కూడా వేళ్ళునుకోవడం కాదు, పతాక స్థాయికి చేరింది. అలాంటి వాళ్ళు ఎవరినైనా సరే ఎక్కడున్నా సరే వదిలిపెట్టం అన్నటువంటి హెచ్చరిక జారీ చేసింది.